మొత్తం మీద వినాయక చవితి రోజు అందరూ కూడా సంతోషంగా వినాయక చవితి జరుపుకున్నటువంటి సందర్భంలో నిన్న ఇక్కడ కామారెడ్డి తర్వాత మెదక్ జిల్లాలు పూర్తిగా అతలాకుతలమైపోయినాయి. దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. చాలా చోట్ల మొత్తం కూడా ఇళ్ళన్నీ కూడా అక్కడ కాలనీలన్నీ కూడా మొత్తం నీటిలో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా దారుణమైనటువంటి అంటే ఇక్కడ చెరువులు కానీ కుంటలు కానీ మొత్తం కూడా పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉన్నాయి. తర్వాత చాలా చెరువులు తెగిపోయి నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. నదులన్నీ కూడా ఉధృతంగా ఉగ్రరూపం దాలుస్తూ ఉన్నాయి. అయితే మరి వినాయకుడు ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఎందుకంటే గతంలో ఒక్కొక్కసారి వినాయకుడిని వేయడానికి నీళ్లు లేకపోతే పెద్ద వినాయకుడు ఉంటే చిన్న కుంటలో ఉంటే ఆ కుంటలో వేయలేక దాన్ని పలగొట్టి అట్లా వినాయకుడిని వేస్తుండే. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి అతలాకుతలమైపోతూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా ముందస్తుగా వర్షాలు వచ్చినాయి, ఆ తర్వాత మొత్తం గ్యాప్ ఇచ్చేసింది. జూన్ అంతా కూడా గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మరి జూన్లో గ్యాప్ ఇచ్చింది, మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో మరొక్కసారి విరుచుకుపడింది వర్షం. దీంతో దేశవ్యాప్తంగా అటు ఉత్తరాదిలోనూ కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వైష్ణోదేవి ఆలయంలో జరిగినటువంటి అంటే అక్కడ కొండ చర్యలు విడిగి పడడంతో అక్కడ 30 మంది చనిపోయినరు. రకరకాలుగా ఇవన్నీ కూడా ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతి అంటే 71 ఏళ్ల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందుకుంటుండు. అయితే ఆయనకు సంబంధించి 69 అడుగులు అయితే గత సంవత్సరం 70 అడుగులు చేసిండ్రు. ఇప్పుడు 69 అడుగులకే పరిమితం చేసిండ్రు. కారణం ఏంటంటే 70 అడుగులు ఇప్పుడు 71 అడుగులు ఉండాలి. ఫ్యాక్చువల్గా 71 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. అంటే దాదాపు అదే పురాతనమైనటువంటి మొదటి నుంచి హైదరాబాద్లో స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి గణపతి కూడా ఉండొచ్చు. మరి ఇంకేమైనా ఉండొచ్చు, ఉంటే వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే ఏంటంటే 71 సంవత్సరాల నుంచి అక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని పెడతా ఉన్నారు. అయితే సంవత్సరానికి ఒక అడుగు పెంచుతూ వెళ్తూ ఉన్నారు. అయితే గత సంవత్సరం 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగులు పెట్టినరు. అయితే 70 అడుగులు 71 అడుగులు 72 అడుగులు ఇట్లా 100 అడుగుల దాకా పోతే మరి కరెంటు తీగలు కథా కార్ఖానా తర్వాత ఇవంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 71 సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఇప్పుడు 69 అడుగులకి పరిమితం చేసిండ్రు. అంటే ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం 70 అడుగులు అయితే ఇప్పుడు 69 అడుగులు అట్లా తగ్గిస్తూ ఉన్నారు. మొత్తం మీద మహాగణపతిని చూడడానికి చాలామంది భక్తులు తరలి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో పెట్టినటువంటి గణపతికి దగ్గరికి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిండు. తర్వాత ఇక్కడ అలర్ట్గా ఉండండి, బి అలర్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అంటే ఇక్కడ అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షాలతోటి మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టండి, ప్రభుత్వం తరఫున అన్ని సహాయక చర్యలు చేపట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణారావు కూడా ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను కానీ కలెక్టర్లు కానీ ఆదేశించి మొత్తం కూడా సహాయక చర్యలు అనేటువంటి కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఇక్కడ కామారెడ్డి దగ్గర పోలీసులు అంటే రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వరదలో చిక్కున్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి బాధితుల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చేసిండ్రు. కొంతమంది అంటే ఇక్కడ దోమకొండ దగ్గర కామారెడ్డి జిల్లా దోమకొండ దగ్గర తర్వాత బిక్నూరు దగ్గర రకరకాలుగా ఇక్కడ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత గోడగోలు ఒకరు చనిపోయినరు. తర్వాత ఒక డాక్టర్ ఆయన కుమారుడు ఇట్లా వరదలో కొట్టుకుపోతే కారు కూడా కొట్టుకుపోతే తర్వాత వాళ్ళని కాపాడలేకపోయినరు. అయినప్పటికీ వాళ్ళు చెట్టును పట్టుకొని తర్వాత బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా చాలా చోట్ల చాలా రకమైనటువంటి అన్ని విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మనం అవన్నీ కూడా చూసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇవాళ మిగతా పేపర్లు రావు కానీ మన శనార్థి తెలంగాణ పేపర్ వస్తుంది, తర్వాత పల్లవి పేపర్ వచ్చింది. వీటితో పాటు ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి తర్వాత వెలుగులో ఉన్నటువంటి అప్డేట్స్ను కూడా మనము చూద్దాం. ఎందుకంటే ఇక్కడ సంతోషంతో పాటు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాలన్నింటిని కూడా మనం చూద్దాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. చూడండి, ఎందుకంటే ఇక్కడ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని మాట్లాడదాం. ఆ విషయాలు కూడా మనం చూద్దాం. ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ఇక్కడ గుండాల మండలానికి వెళ్ళిండు. అక్కడ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళిండు.